హాయ్ అండి. ఈరోజు నేను చికెన్ తొక్కు పచ్చడి అండి. ఇది చికెన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెడతాం అన్నమాట. ఇది చికెన్ తొక్కు పచ్చడి చాలా బాగుంటుందండి. ఇది అన్నంలోకి ఓకేనా, చపాతీలకు కానీ అన్నంలోకి, పుల్కల్లకి, పొరటోళ్ళకి దేంట్లో అయినా మనం తినచ్చు. అయితే ఇది ఎందుకంటే చాలామందికి పచ్చళ్ళు రావు, పెట్టుకోవడం రాదు, పెడితే పాడైపోతుందేమో అన్న భయం అంటూ ఏమి ఉండదండి. చక్కగా సింపుల్గా పెట్టుకోవచ్చు. చేసేవాళ్ళందరూ కూడా మనకంటే గొప్పవాళ్ళు కాదు కదా, అందరూ మనలా నేర్చుకునేవాళ్ళే, అంతే కదా. ఇది కిలో పచ్చడి అండి. ఇది ఓకేనా, కిలో పచ్చడి. ఇది కిలో చికెన్తో పెట్టిన పచ్చడి. ఇది సింపుల్గా చేసుకొని ఇలా మీరు ఒక ఫ్రిడ్జ్లో, కంటైనర్ బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి, ఉదయాన్నే మీకు ఎలా ఉపయోగపడుతుంది తెలుసా? పిల్లలకి బాక్స్ లేనప్పుడు, సడన్గా మనకి హెల్త్ బాగోకపోయినా, లేదంటే అర్జెంట్ పని ఉన్నా, ఒంట్లో వర్క్ ఎక్కువైపోయినా, లేదా ఏ కూరగాయలు లేకపోయినా చక్కగా కొద్దిగా పచ్చడి వేసేసి పిల్లలకి, మీ హస్బెండ్కి కావచ్చు, మీ పిల్లలకు కావచ్చు, ఎవరికైనా కానీ కొద్దిగా పచ్చడి వేసేసి కొద్దిగా బాక్స్లో పెరిగేసి పెట్టేశారనుకోండి, ఆ రోజు కాలక్షేపం అయిపోతుంది. అదే పచ్చడి మనం కూడా ఇంట్లో మిగిలిన వాళ్ళు ఉంటాం కదా, కొంచెం ఆరు పెట్టేసుకొని చక్కగా కొంచెం పచ్చడి వేసుకొని తినచ్చు. డబ్బులు సేవ్ అవుతాయి, పని సేవ్ అవుతుంది. మనకి ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు అర్జెంటుగా సడన్గా ఓహో పచ్చడి ఉంది కదా, కొద్దిగా రసం పెట్టచ్చులే, అలా కూడా చక్కగా చేసుకోవచ్చు. ఓకేనా.